సీజన్ పనులు జోరుగా సాగుతున్నాయి. సాగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో రైతులు వరి సాగుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. జిల్లాలో సాగునీటి పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హయాత్ అందిస్తారు. హయాత్, చెప్పండి, జిల్లాలో యాసంగి పంటకు సాగు ఎలా ఉంది? ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? పాషా నిర్మల్ జిల్లాలో చూసినట్లయితే ఈ సంవత్సరం యాసంగి పంటలో ముఖ్యంగా 1,85,785 ఎకరాల్లో విస్తీర్ణం సాగు అయింది. ఎందుకంటే గత ఖరీఫ్ లో చేతికొచ్చిన పత్తి పంట, సోయా తదితర పంటలన్నీ భారీ వర్షాలతోటి నష్టపోయాయి. కాబట్టి ఇప్పుడు రబీ పంటలపై అంటే రైతన్నలు ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే మొక్కజొన్న 85,000 ఎకరాలు, అదే విధంగా వరి చూసినట్టయితే 35,000 ఎకరాలు, జొన్న 7,000 ఎకరాలు, అదే విధంగా కుసుమ 7,000 ఎకరాలు, అలాగే పప్పు దినుసులు కూడా ఒక 35,000 ఎకరాల్లో సాగు చేసుకున్నారు. ఈ పంటలపై మొత్తం మీద వరి, మొక్కజొన్న పెద్ద మొత్తంలో వేసుకున్నారు. అయితే ఈ పంటలకు సరైన గిట్టుబాటు ధర కూడా రావాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో అధికంగా పండించేది రైతులు మొక్కజొన్న, పత్తి, జొన్న, అదేవిధంగా శనగ కూడా. ఈ పంటలన్నీ మొత్తం మీద 1,85,785 ఎకరాల విస్తీర్ణం సాగైనట్టు వ్యవసాయ అధికారులు కూడా వెల్లడించారు. పాషా, ఓకే, వానాకాలం సీజన్లో రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూరింది? దీని నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు అందింది? వర్షాకాలం పంటలు ఏదైతే పత్తి పంటతో సహా సోయా, మినుము, వరి పంటలు చాలా అంటే చేతికొచ్చిన పంటలకి వర్షాలతోటి, భారీ వర్షాలతోటి పూర్తిగా నష్టపోయారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు ఇప్పటి వరకు అందలేదు. దాంతో ఆవేదన వ్యక్తం కూడా చేస్తున్నారు ప్రజలు. ఎన్నిసార్లు ఆందోళన చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. పాషా గారు, రైట్, ధన్యవాదాలు హయాత్.